మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే మాస్ జాతర మూవీ మేకర్స్ ఇప్పటికి 3 సార్లు రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేశారు. అన్ని వాయిదాల తర్వాత అక్టోబర్ 31న మాస్ జాతర రిలీజ్కు సిద్ధమైంది. కానీ ఆ రోజు కూడా మాస్ జాతర రిలీజ్ కావడం లేదు. అదేంటి, మళ్లీ వాయిదాని కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక రోజు వెనక్కి వెళ్తుంది అని అంటున్నారు. అంటే అక్టోబర్ 31న రావాల్సింది నవంబర్ 1న వస్తుంది అని టాక్ వస్తుంది. అయితే మాస్ జాతర మూవీ ఒక రోజు వెనక్కి వెళ్లడానికి కారణం బాహుబలి ది ఎపిక్ మూవీ అని తెలుస్తుంది. అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ మూవీ రిలీజ్ అవుతుంది. ఎంత రిలీజ్ అయినా కూడా జక్కన్న ఈ సినిమాను మరో కొత్త సినిమాగా రిలీజ్ చేస్తున్నాడు. అయితే 2 భాగాలను ఒకే సినిమా కింద మార్చి కొత్త సీన్స్ యాడ్ చేసి సరికొత్తగా రిలీజ్ చేయడంతో అభిమానులు దానిపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇంకా బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్స్ అక్టోబర్ 30న ఉండబోతుంది. అందుకే అదే రోజు కాకుండా అక్టోబర్ 31న మాస్ జాతర పెయిడ్ ప్రీమియర్స్ పెట్టుకొని నవంబర్ 1న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇది కూడా రవితేజకు కలిసి వచ్చే విషయమే. బాహుబలితో ఎలాంటి పోటీ లేకుండా ఒకరోజు వెనక వస్తే సింగిల్గా వచ్చినట్లు ఉంటుంది. ముందు రోజు బాహుబలిని చూసిన అభిమానులు మాస్ జాతర టాక్ నచ్చితే నెక్స్ట్ డేనే థియేటర్కు వస్తారు. మరి ఈ సినిమాతో రవితేజకు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి.